వందనాలండి. దేవుడు నాకు ఇచ్చిన ఒక అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. వాక్య భాగంలోనికి వెళ్ళడానికంటే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, కృపా కనికరం సమృద్ధిగా కలిగిన మా దేవ, ఈ యొక్క విశ్రాంతి దినమందు తండ్రి మీరు మమ్మల్ని ఇక్కడ చేర్చినారేసయ్యా. మీ యొక్క మాటలు వినాలని దేవ వేచి ఉన్నాం ప్రభా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మాకు కావాల్సిన ఒక ఆత్మీయ ఆహారంతో మీరు మమ్మల్ని బలపరచండి. ఏ విషయంలో అయితే తప్పిపోయినామో మీరు ఎరిగిన దేవుడో ప్రభా. దేవా, మీరు మాతో మాట్లాడి మీ యొక్క బల్లలో వెళ్ళడానికంటే ముందు ప్రభా మా హృదయాల్ని, మా మనసులను దేవా మేము సిద్ధపరచుకోవడానికి మీ యొక్క కృపను అనుగ్రహిస్తానంచు. మాట్లాడేది నేను కాదు కానీ నీ యొక్క ఆత్మ అభిషేకంతో దేవా మీరే నడిపిస్తానంచు తండ్రి. యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మనమందరం కలిసి కీర్తనలు 65 అధ్యాయము 1 నుంచి 4 వచనాలు ఎవరైనా చదవాల్సిందిగా కూర్చున్నా. సామ్స్ చాప్టర్ 65 1-4. దేవా, సియోనులో మౌనంగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే, నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులని యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తం చేదువు. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఈ యొక్క కీర్తనలు 65 అధ్యాయం చూసినప్పుడు మనము దావీదు రాసిన కీర్తనలు అంటాం కదండి. దావీదు రాసిన కీర్తనలలో 65 అధ్యాయం కంటే ముందు అధ్యాయాలు చూసినప్పుడు ఎక్కువ దావీదు ఏదైతే తన శ్రమ, తన బాధను అనుభవిస్తున్నాడో అవన్నీ కూడా కీర్తనలు లాగా రాసినాడండి. అంటే దావీదు రాజు కదా, ఆయనకు బాధలు అనొచ్చా? దావీదు రాజు అయినప్పటికీ కూడా ఎప్పుడు అరణ్యంలో ఆయన తరిమివేయబడినాడు. తన కుమారుడి ద్వారా ఆయనకు శ్రమ, తన కుటుంబం ద్వారా ఆయనకు శ్రమ. ఎక్కడ కూడా దావీదు తన ఆరంభ దినాలలో ఒక నెమ్మది అనేది మనం చూడలేదండి. అయినా కూడా దావీదు ఎప్పుడు దేవుని యొక్క పాదాలు విడిచిపెట్టలేదు. దావీదును ఎందుకు మనము మరీ ప్రతిదినము ప్రతి వాక్యాలలో ఎందుకు తలంచుకుంటున్నామంటే, ఆయన ఎన్ని శ్రమలు కలిగినప్పటికీ దేవుని యొక్క పాదాలు విడిచిపెట్టలేదు. ముఖ్యంగా ఒక గొర్రెల కాపరిగా ఉన్న ఒక దావీదు ఎందుకు దేవుని చేత ఎన్నుకోబడినాడు అంటే, తను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క పాద సన్నిధి కోరినాడు. ఎప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. తిరిగి ఒక రాజుగా అయి శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ ఇంకా దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. ఆయన శ్రమ, ఆయన బాధ, ఆయన కన్నీరు, ఆయన శత్రువుల చేత అనుభవిస్తున్న ప్రతి ఒక్క బాధ కూడా కీర్తనల రూపంలో రాసుకుంటూ, దేవాని ఇది అనుభవిస్తున్నా, నా చుట్టూ శత్రువులు ఉన్నారు, నేను నా పరుపు కన్నీరులతో తేలిపోతా ఉంది అని రాస్తూ మరి ఆ కీర్తన ఎట్లా ఎండ్ అవుతుందంటే, ఆయన కూడా నువ్వు నాతో ఉన్నావు దేవా. అది ఆయన ఒక పాట అయిపోయింది. నాకు బాధలు ఉన్నాయి, లేదు అంటం లేదు, కానీ నా ఒక బాధకు పరిష్కారము, నా బాధకు ఆదరణ ఎవరంటే నువ్వే తండ్రి అని ఖచ్చితంగా దావీదు తన కీర్తనలు రాసుకుంటూ వచ్చినాడు. అయితే ఈ 65 కీర్తన ఎలాగుందంటే కృతజ్ఞతతో నింపబడిన కీర్తనగా ఉంది. ఇక్కడ తన బాధలు కనిపించడం లేదు, కానీ ఈ యొక్క 65 కీర్తనలో దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలని బట్టి స్తుతిస్తూ, దేవుని ఘనపరుస్తూ, దేవుడు నన్ను విడుదల పరిచినాడు, నన్ను విమోచించినాడు, నన్ను డెలివర్ చేసినాడు అనే ఒక కీర్తన. ఒకవేళ డెలివర్ చేయకపోయినా దేవుడు చేస్తాడు అనే ఒక సంతోష గానాలతో నింపబడిన కీర్తన. ఈ కీర్తనలో మనం చూచినప్పుడు తన దేవుని యొక్క మందిరం గురించి ఎక్కువ దావీదు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క మందిరంలో ఎప్పుడు ఉండాలని దావీదు ఒకే ఒక కోరిక ఏమైనదండి? మనము కీర్తనలు రాసిన గ్రంథము కీర్తనలు 27 అధ్యాయం 4 వచనంలో ఏముంది? నాకు ఒక ఆశ ఉంది, నాలో ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏమంటే దేవుని మందిరంలో ఉండే కోరిక. అయితే తనకున్న ఒక బాధలు దేవుని యొక్క మందిరం నుంచి, దేవుని యొక్క ఆలయం నుంచి దూరం చేసినాయి అనమాట. అయితే ఎప్పుడైతే తిరిగి ఆయన ఆలయం దగ్గరికి దావీదు రాగలిగినాడో ఆయన యొక్క మాటలు ఎలాగ మార్చబడతాయి చూడండి.
మరొకసారి మనము 1వ వచనంలో మనం చూసినప్పుడు, దేవా సియోనులో మౌనముగా నుండుట నీకు స్తుతి చెల్లించుట. అంటే దేవుని యొక్క సన్నిధానంకి వచ్చి మౌనంగా ఉండుటనా? అర్థం ఏమంటే, ఒక వ్యక్తి చాలా బాధలు అనుభవించి తిరిగి ఆ బాధకు ఒక సంతోషము, దేవుడు తన ప్రార్థనకు జవాబిచ్చినప్పుడు పట్టజాలని అంత సంతోషం కలిగినప్పుడు దేవుని మందిరంలో కూర్చొని బిగ్గరగా స్తుతించేది ఒక రూపం అయితే, మౌనంగా ఉండి ధ్యానం చేసుకొని, దేవా నా జీవితంలో ఎన్నో కార్యాలు జరిగించినావు కదా, నన్ను శత్రువుల నుంచి విడిపించినావు కదా, గొర్రెల కాపరిగా ఉన్న నా జీవితాన్ని మీరు రాజుగా మార్చినావు కదా అని స్తుతించుకుంటూ మౌనంగా, మీరు ఎప్పుడైనా ఎవరైనా అనుభవించింటే మీకు తెలుస్తుందండి, ఎన్నో బాధలు అనుభవించుకుంటూ దేవుని ప్రార్థనలో కోరి కోరి లాస్ట్కి ఒక మౌనం అనేది ఉంటుంది. ఆ మౌనంలో మనం ఏం చేస్తాము? దేవుని ధ్యానిస్తాము, దేవుని స్తుతిస్తాం. లేదు దేవా, మీరు కార్యం జరిగించినారు కాబట్టి దావీదు ఏం రాస్తున్నాడు? నీ నివాస స్థలంలోనికి వచ్చి మౌనంగా ఉండుట కూడా అది స్తుతించుట. అంటే ఆ మౌనంలో ఎలాగుంటుందంటే, మనము నిశ్శబ్దంలో ఉండం కానీ మన మనసు మాత్రం దేవుని స్తుతిస్తుంటుంది. అనేక మార్లు మనం బిగ్గరగా స్తుతించినప్పుడు మన నోరు ఒకటే స్తుతిస్తుంటుంది, కానీ కొన్నిసార్లు మౌనంగా స్తుతించినప్పుడు మన అంతరంగంలో ఉన్న సమస్తము కూడా దేవుని స్తుతిస్తుంటుంది. అది దావీదు చెప్తూ, మౌనంగా స్తుతులు చెల్లించాలా, మరి నీ మొక్కుబడి చెల్లించవలసి ఉన్నది. అంటే దావీదు తన శ్రమలో ఉన్నప్పుడు అనేక మొక్కుబడులు చేసుకున్నాడు. ఇది కామన్ కదా, మనమందరం కూడా ఎన్నో ప్రామిసెస్ చేస్తాం దేవునికి. దేవా నాకు ఈ యొక్క కార్యం జరిగించేసా, నేను వచ్చి మీ సన్నిధానంలో నించుకొని మీ కొరకే జీవిస్తాను, నా యొక్క జీవితమే నీకు ఇచ్చేస్తాను అంటాము. కానీ ఆ కార్యం జరిగినాక ఏం చేస్తామండి? ఒకరోజు వచ్చి సాక్ష్యం చెప్తాము, మరీ మర్చిపోతాం. అయితే దావీదు తను ఏం చేసినాడంటే, నీ మందిరంకి వచ్చి మౌనంగా దేవుని స్తుతించి, మరి నేను మొక్కుబడి ఏదైతే నేను తలంచుకున్నానో అది మీ యొక్క మందిరంలో నేను తప్పకుండా చెల్లించవలసినది. ఈ దినం కూడా మనం ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మనము దేవునికి ప్రామిసెస్ చేసినామో, నేను ఈ యొక్క న్యూ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ లేనప్పటికీ మమ్మీ ప్రశ్న ఏదో సాక్ష్యం చెప్పినాడు అంట, దేవుని నుంచి మనము ప్రామిసెస్ తీసుకుంటాం కానీ దేవునికి మనం ఏం ప్రామిసెస్ చేస్తున్నాం కదండి. దేవా నాకు ఈ దినం, ఈ యొక్క సంవత్సరం ఏం వాగ్దానం ఇస్తావు అని మనము దేవుని నుంచి అడుగుతాం. కానీ దేవా నేను ఈ సంవత్సరంలో ఈ యొక్క వాగ్దానం నేను మీకు చేస్తున్నా, నేను మీ యొక్క సన్నిధానంలో ఉంటా. అలాంటి వాగ్దానాన్ని మనం చేస్తున్నామా? లేదు. అదే వాగ్దానాలు కొన్నిసార్లు చేస్తాం కానీ మర్చిపోతాం. అయితే దేవుడి యొక్క విశ్రాంతి దినం ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, దావీదు వల్లే తన మొక్కుబడిలు ఏదైతే తలంచుకున్నాడో అవి నేను మీ యొక్క పాద సన్నిధిలో నేను దాన్ని నెరవేరుస్తా. దావీదు తలంచుకున్న మొక్కుబడి ఏమంటే, తను వెండి ఇస్తాను, బంగారం ఇస్తానని తలంచుకోలేదు, కానీ నా హృదయపూర్వక స్థుతులు మీకు చెల్లిస్తానని తలంచుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుడు తనని డెలివర్ చేసినాడో తన నివాస స్థలముకు వచ్చి తన స్థుతులను, హృదయపూర్వక స్థుతులను దేవుని సన్నిధానంలో చెల్లిస్తున్నాడండి. అలాగే ప్రార్థన ఆలకించువాడ 2వ వచనంలో చూసినప్పుడు, ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చుదురు. అంటే దేవుని నివాస స్థలములో ఇది దేవుని యొక్క మందిరము కదా. ప్రతి శరీరులు ఎవరైతే దేవుని యొక్క సన్నిధి కోర్చున్నారో వారందరూ కూడా తిరిగి దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి దేవుని యొక్క మందిరంలోని యొక్క దీవెనలు అనుభవించాలనేదే దావీదు ఇక్కడ మనకి చెప్పుతున్నాడండి. అంతేకాకుండా 3వ వచనంలో చూసినప్పుడు, నా మీద మోపబడిన దోషములు భరించజాలనవి, నా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేసేదవు. అవును, దావీదు రాజు అయినప్పటికీ ఎక్కడో దేవుని నుంచి దూరం అయినాడని దావీదు తెలుసుకున్నాడు కదండి. దేవుని ఎదుట పాపము చేసి దేవునికి తనకి ఉండాల్సిన ఒక బంధాన్ని, ఏదైతే దేవునికి మనుషులకు ఉండాల్సిన ఒక సంబంధాన్ని పోగొట్టుకొని తన పాపములు, తన దోషములు ఒక పెద్ద అడ్డుగోడ వల్ల నిలబడినాయంట. అనేక మార్లు మనం అనుకుంటుంటాం, మనం చేసే ప్రార్థనలు, మనం చేసే స్తుతులు ఎందుకు దేవుని యొద్దకు వెళ్ళడం లేదంటే, మన పాపములు, మన దోషాలు ఒక పెద్ద అడ్డుగోడ వల్ల నిలబడినాయి కాబట్టి అవి దేవుని యొద్దకు
వెళ్ళడం లేదు. అయితే దావీదు ప్రవచనార్థంగా ఏం చెప్తున్నాడంటే, మా అతిక్రమముల నిమిత్తము మీరే ప్రాయశ్చిత్తము చేయుదు. అంటే దేవుడు ఆ అతిక్రమములను కొట్టివేసి మనము చేసిన పాపాల నిమిత్తము దేవుడే మరణ శిక్ష నొంది ఆ ఒక్క పాపాన్ని, ఆ ఒక్క భారాన్ని తన మోసి ఆ అతిక్రమంని కొట్టివేసే దేవుడని ప్రవచనార్థంగా దావీదు చెప్పుతున్నాడు. కాబట్టి దేవుని స్తుతిస్తూ, అవునేసా నేనైతే మీ సన్నిధి నుంచి, మీ యొక్క ఆలయం నుంచి దూరంగా ఉన్నాను, కానీ నా అతిక్రమములను, నా పాపములను కొట్టివేయుటకు మీరే సమర్థుడు. అది ఎలాగా కొట్టివేస్తాడంటే, ఈ దినం కూడా మనం ఇక్కడ అందరం కూర్చున్నామంటే మన పాపాలు, మన అతిక్రమములు దేవుడు ఏం చేసినాడండి? కొట్టివేసినాడు. కొట్టివేసి ఆయన మందిరంలోనికి వచ్చుటకు దేవుడు కృప చూపించినాడా లేదా? కాబట్టి ఇక్కడ ఎందుకు దేవుడు కొట్టివేసి మన అతిక్రమాల నిమిత్తము ఆయన ఎందుకు ప్రాయశ్చిత్తం పొందినాడంటే, 4వ వచనంలో చూచినప్పుడు, నీ ఆవరణంలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నాకు ఈ యొక్క వాక్యం ఇంగ్లీష్లో చదివినప్పుడు, బ్లెస్డ్ ఇస్ ద మ్యాన్ హూమ్ యూ చూస్ అండ్ కాస్ట్ టు అప్రోచ్ యూ. అంటే దేవుని మందిరంలో ఉండాలంటే కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడంట. మనము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మనం అనుకోవచ్చు, మనం ఏదో దేవుని అనుకోని అనే రీతిలో తెలుసుకొని వచ్చేసినామని కాదు. ఇక్కడ మీరందరూ ఉన్నారంటే దేవుడు ఏర్పరచుకొని తన మందిరంలోనికి దేవుడు నడిపించినాడు. మనం యోహాన్ రాసిన పత్రిక 15వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నా. యూ డిడ్ నాట్ చూస్ మీ బట్ ఐ చోజ్ యూ. ఎందుకు దేవుడు మనల్ని చూస్ చేసుకున్నాడంటే, తన మందిరంలో ఉండాలని చూస్ చేసుకున్నాడు. తన మందిరం అంటే కేవలం ఒక గోడలతో కట్టబడిన మందిరం కాదు, కానీ తనని హృదయపూర్వకంగా తన ప్రజలు సర్వ శరీరులు చేరుకొని వచ్చినప్పుడు దేవుని హృదయపూర్వకంగా ఎప్పుడైతే మనల్ని స్తుతిస్తామో అప్పుడు దేవుని యొక్క ప్రసన్నత ఎక్కడైతే ఉంటుందో అది దేవుని యొక్క మందిరం అండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేసుకున్నాడండి? చూస్ చేసుకున్నాడు. బ్లెస్డ్ ఈజ్ అ మ్యాన్ హూమ్ యూ చూస్. దేవుడు మనల్ని చూస్ చేసుకున్నాడు. కాబట్టి మనము ఎవరైతే చూస్ చేసుకోవడమే కాదు, కానీ మీరందరూ ఏర్పాటు చేయబడినారు. అంత మాత్రమే కాదు, కానీ మనము దేవుని యొద్దకి రావాలా. దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఏర్పాటు చేసుకున్నారని మనం దేవుని నుంచి దూరం ఉండొచ్చా? లేదు. తిరిగి మనము ఆయన సన్నిధికి వచ్చి మనం చేసుకున్న మొక్కుబడులు, మనము దేవుడు మన పాపాలని, దోషాలని దూరం చేసుకున్నారని నమ్మి ఎప్పుడైతే తిరిగి వస్తామో అప్పుడు దేవుడు ఎలాంటి ఆశీర్వాదాలు పెట్టినాడో మీరే చదవండి ఒకసారి. 65వ అధ్యాయం 4వ వచనం మరీ చదవాలనుకోవచ్చునా? నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయం చేత, నీ మందిరములో నీ మేలు చేత మేము తృప్తి పొందేదము. చూసినారా? మీ పరిశుద్ధ ఆలయము చేత, మీ మందిరములోని మేలులతో మేము తృప్తి పరచుచున్నాము. దేవుని యొక్క మందిరంలో ఉండుట కేవలం మనకు దేవునికే స్తుతులు పోతాయి అనేది కాదు, కానీ దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క సన్నిధిని ప్రతిదినం ఎప్పుడైతే అనుభవిస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? తన మందిరములోని మేలులతో దేవుడు మనల్ని తృప్తి పరుస్తారంట. ఎంతమందికి ఇలాంటి మేలులు కావాలండి? మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తారా? ఎక్కడో చీకటిలో, పాపములో దేవుని నుంచి దూరమైన మనల్ని ఎక్కడో ఒక పెద్ద అడ్డుగోడ వలె మన పాపాలు బట్టి మనము దూరంగా ఉన్న మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకొని మనలందరినీ తన మందిరంకి తెచ్చినాడంటే అది ఆయన ఒక ప్రణాళిక, అవునా కాదండి? ఆయన ప్రణాళిక అవును అని నమ్మిన వారము కేవలం అవును దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని దూరంగా ఉండుట కాదు, కానీ మనము తిరిగి ఎక్కడ పడిపోతున్నప్పటికీ, ఎందుకు ప్రతి వారం కూడా ఇలాంటి వాక్యం కావాలా మనకంటే ఎక్కడో పడిపోతున్నాము. మన దినచర్యలో మనం చేసుకుంటున్న మన కార్యాలలో మనం మునిగిపోయి దేవుని నుంచి ఎంతో దూరంగా ఉన్నాం. కాబట్టి ప్రతి దినం ఆయన యొక్క వాక్యము, మనము ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, దేవుని యొక్క వాక్యం చదువుతున్నాం. ఆయన యొక్క వాక్యం ఎలాంటిదంటే మనం పడిపోతుంటే లేపుతుంటుంది, మనం పడిపోతుంటే లేపుతుంటుంది. ఎప్పుడైతే మనం ఆయన మందిరం నుంచి దూరం అవుతామో మనము పడిపోయిన స్థితిలోనే ఉంటాం. కాబట్టి ఈ దినం దేవుడు మన అందరికి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, దేవుడు మన పాపాల నిమిత్తం ఆయన ప్రాయశ్చిత్తము పొంది
కేవలం ఈ యొక్క లోకంలోనే మనము కలిసి మందిరంకి వచ్చేది కాదు, కానీ పరలోకంలో ఆయనతో పాటు భోజనం చేయాలనే దేవుడు కోరుతున్నాడండి. పరలోకపు తండ్రితో మనమందరం కోల్పోయినాక సంబంధాన్ని తిరిగి కట్టుటకు ఆయన మరణ శిక్షను పొందినాడు. కాబట్టి ఈ దినము ఎన్నో సంవత్సరాల వెనకాల ప్రాణం విడిచి తిరిగి లేచిన దేవుణ్ణి తలంచుకుంటూ ప్రతిదినం ఆయన ఒక బల్లలో చేపెడుతున్నాం కదా. ఆయన ఒక బల్లలో చేపెడుతున్నామంటే అయోగ్యులుగా ఉన్న మనల్ని దేవుడు యోగ్యంగా మార్చినాడు. రెవల్యూషన్ 3:20లో, ప్రకటన 3:20లో చెప్పిన విధముగా ప్రతిదినము దేవుడు మన తలుపుల ఎదుట నిలబడి తట్టుచు మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, నేను మిమ్మల్ని చేసుకున్నా, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా, ఇంకెంతకాలం మీరు దూరంగా ఉంటారు, ఇంకెంతకాలము మీరు ఈ యొక్క లోక వ్యవహారాల్లో పడిపోయి నన్ను మర్చిపోయి నా నుంచి దూరం అయిపోయి ఈ యొక్క మందిరం కూర్చిన ఒక మేలులను మర్చిపోయి మీరు ఎంతకాలం దూరం ఉంటారని దేవుడు ప్రతిదినం మనల్ని హెచ్చరిస్తూ తలుపుల ఎద్ద నిలబడి ప్రతిదినం దేవుడు తట్టుచున్నాడు అనమాట. ఎప్పుడైతే ఆ ఒక వాకిలి మనం తెరిచి దేవుని మన హృదయంలో ప్రతిదినం ఆహ్వానిస్తామో అప్పుడు తిరిగి ఆయనతో కూర్చొని మనము భోజనం చేస్తాం. దేవుడు ఈ దినం మనందరికీ ఆ ఒక భాగ్యం ఇచ్చినాడు. ఆయన ఒక బల్లలో భోజనం చేయుటకు, మందిరంగా సర్వ శరీరులుగా కూర్చొని భోజనం చేయుటకు మనందరికీ భాగ్యం ఇచ్చినాడు. కాబట్టి ఇంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవుని మనం ఎవ్వరు కూడా మర్చిపోకోకుండా ఈ యొక్క సంవత్సరంలో దేవునికి మనం ఒక వాగ్దానం చేద్దాం. అదేమంటే దావీదు చెప్పిన విధముగా సామ్స్ 27:4లో చెప్పిన విధముగా మనమందరం ఒకసారి కలిసి చదువుదామా అండి. కీర్తనలు 27:4 యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఇది మన ప్రతి ఒక్కరి దినము మనం చేసుకోవాల్సిన ఒక ప్రమాణం దేవుని సన్నిధానంలో ఏమంటే, నా జీవిత కాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఎప్పుడైతే మనం ఈ యొక్క నిర్ణయం తీసుకుంటామో సామ్స్ 65:4లో రాయబడినట్లుగా దేవుని మందిరపు మేలులతో దేవుడు మనల్ని ప్రతిదినము తృప్తిపరుస్తారంట. దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.